పవన్ కళ్యాణ్ గారి ఫోటో గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఉండకూడదని చెప్పేసి ఒకరు కేసు వేయడం జరిగింది. అయితే ఆ జడ్జిమెంట్ కూడా వచ్చింది. అసలు జడ్జిమెంట్ ఏమొచ్చింది, అసలు ఆ కేసు వేసింది ఎవరు ఏంటి అన్నది ఈ వీడియోలో నేను చెప్తా. పవన్ కళ్యాణ్ ఫోటో అధికారికంగా ఏ ప్రభుత్వ కార్యాలయంలో ఉండటానికి చట్టం పరిమితి లేదు. అది తీపిచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అది నేనే చేస్తాను. యువర్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ రికగ్నైజ్డ్ పోస్ట్. పోలీస్ స్టేషన్ నీ ఫోటో ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి ఎంఆర్ఓ ఆఫీస్ లో? ఎందుకు ఉండాలి కలెక్టర్ ఆఫీస్ లో? వాట్ ఈస్ యువర్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్? అదేంటి సిబిఎన్ గారి ఫోటో కూడా పెడుతున్నారు కదా, బట్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో మీద ఎందుకు కేసు వేశారని చెప్పి డౌట్ రావచ్చు. సిబిఎన్ గారు ఒక సీఎం అంటే కాన్స్టిట్యూషనల్ రోల్ కింద వస్తుంది, బట్ డిప్యూటీ సీఎం అలా కాదు. సో అందుకని చెప్పేసి కేసు వేయడం జరిగింది. అయితే మాత్రం రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్ తో వేయించడం జరిగింది. జాదా శ్రావణ్ కుమార్ గారు ఈయన పర్సనల్ గా తీసుకొని కేసును వాదించడం జరిగింది. బట్ హైకోర్టు అయితే మాత్రం చాలా గట్టిగా తిప్పికొట్టింది. కోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే ఈ పిఐఎల్ ఏదైతే ఉందో అది ఓన్లీ పబ్లిక్ యొక్క వెల్ఫేర్ కానీ, లేదంటే పబ్లిక్ ఏమైనా బాధలు ఫేస్ చేస్తే వాటి మీద వేయాలి తప్పించి, అంతేగాని ఇలా పొలిటికల్ పార్టీస్ ఎజెండాస్ కానీ, లేదంటే పొలిటికల్ పార్టీస్ యొక్క ఫేవర్ గా కానీ మీరు మధ్యలో ఉండి యాక్ట్ చేయకూడదని చెప్పేసి బిల్ వేసినందుకు వీళ్ళకి వార్నింగ్ చేసి, రాజకీయ కారణాల వల్ల కానీ, లేదంటే రాజకీయ లబ్ధి కోసం కోర్టుని వాడుకోవడం సరికాదని చెప్పేసి కోర్టు అయితే మాత్రం చాలా గట్టిగా చెప్పడం జరిగింది. నిజమైన ప్రజా ప్రయోజనాల పిటిషన్లు మాత్రమే ఈ కోర్టులో పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లుని విచారిస్తామని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ కేసు ఏదైతే వేసారో దాన్ని అయితే మాత్రం కోర్టు కొట్టడం జరిగింది. అండ్ ఆ డిప్యూటీ సీఎం ఫోటోతో పాటు డిస్ప్లే చేయడంలో ఎలాంటి రిస్ట్రిక్షన్ అనేది లేదు అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది.